ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, లేదంటే పెనుముప్పు తప్పదు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని పోస్ట్ చేయకూడదు. నెటిజన్లకు అందలం ఎక్కించడమో తెలుసు, తేడా వస్తే పాతాళానికి తొక్కడం కూడా తెలుసు. అందుకే ప్రతి ఒక్కరూ ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు. అందులో నా అన్వేషణ అనే యూట్యూబర్ ని నడుపుతున్న యూట్యూబర్ అన్వేష్ ఒకడు. ప్రపంచ యాత్రికుడు అనే పేరుతో అన్ని దేశాలను తిరుగుతూ అక్కడ ఫుడ్, వాళ్ళ ఆచారాలను చెప్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతవరకు ఓకే, కానీ మాటలు తూలి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ స్పందించాడు. అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంతేకాకుండా ఆ వివాదంలోకి గరికపాటి నరసింహారావును లాగాడు. ఆయన్ను బూతులతో దూషించాడు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతలను తీసుకొచ్చాడు. సీతమ్మ, ద్రౌపదీలను బలాత్కారం చేసిన కీచకుడు సైంధవుడు మరణించలేదా అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి, వాటిని తొలగించమని చెప్పండంటూ మండిపడ్డాడు. నోటి దురదతో అనేక మాటలు జారాడు. రామాయణం, మహాభారతం గురించి మాట్లాడటంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి, కేసులు కూడా పెట్టాయి. దీంతో చేసేది లేక అందరికీ సారీ చెప్పాడు.